ఎలాంటి నిర్ణయాలు జరిగినాయి అనేది కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. యావత్ తెలంగాణ యువతరానికి గతంలో యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 2012-13 ఆ సంవత్సరంలో అప్పుడు సోనియా గాంధీ గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ముఖ్యంగా ఈ యూపీఏ కాంగ్రెస్ ఆనాటి గవర్నమెంట్లో హైదరాబాద్ కేంద్రంగా ఐటీఐఆర్ ఏర్పాటు కోసం అన్ని రకాలుగా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఐటీఐఆర్ ఏర్పాటు కోసం అన్ని రకాలుగా అనుమతులు ఇచ్చింది ఆనాటి యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీఐఆర్ని రద్దు చేయడం జరిగింది. ఈ ఐటీఐఆర్ ప్రధానమంత్రి మోడీ అయిన తర్వాత రద్దు చేసిన తర్వాత ఆనాటి నుంచి ఆ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు మన తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీజేపీ సెంట్రల్ మినిస్టర్స్. కానీ ఏ రోజు కూడా ఆ రోజు ఈ తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే యొక్క ఈ ఐటీఐఆర్ యొక్క సంబంధించిన ఎంప్లాయ్మెంట్ యొక్క సంబంధించిందని ఎక్కడ కూడా ఆ రోజులలో ఎప్పుడు కూడా సెంట్రల్ మినిస్టర్స్ బీజేపీకి సంబంధించిన వారు తెలంగాణ ప్రాంతం కానివ్వండి లేదా అప్పుడున్న బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు కిషన్ రెడ్డి గారు అండ్ పండిత్ ఎక్కడ కూడా తెలంగాణ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఐటీఐని తీసుకురావాలి, ఆ రద్దు చేసినటువంటి మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలి, అసలు రద్దు చేయకుండా ఆపే ప్రయత్నం ఆ రోజు చేయలేదు. బాధాకరమైన విశేషం ఏంటంటే అసలు ఈ ఐటీఐఆర్ యూపీఏ గవర్నమెంట్ వసతులు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అన్ని పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తే అసలు చర్చ లేకపోవడం అది విచిత్రమైన సంఘటన మన తెలంగాణ ప్రాంతంలో ఈ రకంగా కనబడుతుంది. అంటే ఏదన్నా రెచ్చగొట్టే ప్రసంగాలకు ఆకర్షితులు అవుతున్నారే తప్పితే బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కానీ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే యువత దానికి ఆకర్షితులవుతున్నారే తప్పితే స్వశక్తితో మనం ఎదగాలి అనే ఒక ఆలోచనని మెజారిటీ వాళ్ళు ఆలోచించకపోవడం బాధ. అసలు దీనికి ఐటీఆర్లో యూపీఏ గవర్నమెంట్ అన్ని అనుమతులు ఇచ్చిందనే విషయం కూడా మరి చాలా మంది తెలుసు తెలియదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ తెలంగాణ ప్రాంతం. 2004-5-6 ప్రాంతంలో ఒక ఐఐటి ఇన్స్టిట్యూషన్ ఆ రోజు సంగారెడ్డికి, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డికి ఎట్లయితే హైదరాబాద్ శివార్లో సంగారెడ్డికి ఐఐటి ఇచ్చారో అదే టైంలో ఐటీఐఆర్ కూడా అనుమతులకు ఇవ్వడం జరిగింది. దీని మీద తెలంగాణ రాష్ట్ర విభజనలో మునిగిపోయి ఇలాంటి ఒక ఇన్స్టిట్యూషన్, ఒక వ్యవస్థ ఉన్నది, వచ్చింది, అనుమతులు ఇచ్చిందని ఒక చర్చ కూడా లేకపోవడం కూడా విచిత్రమైన పరిస్థితి తెలంగాణ.